హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భిన్నాల యొక్క సంకలనం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చూసే ముందు మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి. ఏమిటంటే మీరు నా యొక్క వీడియోస్ను షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు నేను మరిన్ని వీడియోలు అందించగలుగుతాను. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా యొక్క లేటెస్ట్ వీడియోను మీరు మెయిల్లో పొందవచ్చు. షేర్ చేయడం వల్ల మనలాంటి వాళ్లకు కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళు కూడా చూసిన వాళ్ళు అవుతారు. కావున ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతకుముందు వీడియోలో మనం భిన్నాల గురించి తెలుసుకుందాం. భిన్నాల యొక్క రకాలు: క్రమ భిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నం మరియు అపక్రమ భిన్నంను, క్రమ భిన్నమును మరియు మిశ్రమ భిన్నమును ఆరోహణ అవరోహణ క్రమంలో ఎలా రాయొచ్చు, సజాతి భిన్నాలంటే ఏంటి, విజాతి భిన్నాలంటే ఏమిటి, ఇవన్నీ నేను దీనికంటే ముందు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు వివరంగా ఉన్నాయి. వాటిని చూసిన తర్వాతనే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే తప్పకుండా నా ఛానల్ భారత్ మ్యాథ్స్ వరల్డ్ ఛానల్కి వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ భిన్నాల యొక్క సంకలనం. భిన్నాల యొక్క సంకలనం అంటే ఏమిటి? కూడిక. భిన్నాలను మనం ఎలా కూడవచ్చు? మామూలు అంకెలు ఉన్నాయనుకోండి, సపోజ్ 36 + 45 ఉన్నాయనుకోండి, మనం చేసే విధానం ఎలా ఉంటుందంటే 6 + 5 11 అవుతుంది. ఇక్కడ 1 వేస్తాం. 3, 4, 7, 1 8 అవుతుంది. 8, 1 అవుతుంది. ఇది మనకు ఈజీ మెథడ్ అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటున్న మెథడ్. అంకెలను కూడడం చాలా ఈజీ, కానీ భిన్నాలు కూడడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. అయినా కానీ అది చాలా ఈజీగా మీరు చేసుకునే విధంగా నేను వివరించగలుగుతాను. భిన్నాల యొక్క సంకలనం నేర్చుకునే ముందు మనం 2 రకాల భిన్నాల గురించి మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఒకటి సజాతి భిన్నాలు, మరొకటి విజాతి భిన్నాలు. సజాతి భిన్నాల యొక్క కూడికలు సంకలనం చేయడం ఈజీ ఉంటుంది. విజాతి భిన్నాల సంకలనం చేయడం కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఫస్ట్ మనం సజాతి భిన్నాల యొక్క సంకలనం ఎలా చేస్తారో చూద్దాం. 1/4 + 2/4 ఉన్నది అనుకోండి. దీన్ని మామూలుగా చిత్రం రూపంలో ఎలా రాస్తాం? 4 భాగాలు చేయాలి. ఒక భాగం మనం తీసుకోవాలి. ఒక వస్తువును 4 భాగాలు చేయాలి. ఒక వస్తువు మనం తీసుకోవాలి. ఇది మనం చెప్పుకుంటున్న పద్ధతి. తర్వాత ఇక్కడ చూడండి, అదే వస్తువును ఎన్ని భాగాలు చేయాలి? 4 భాగాలు చేయాలి. ఇందులో ఎన్ని భాగాలు తీసుకోవాలి? మనం 2 భాగాలు తీసుకోవాలి. సో 2 భాగాలు. ఇక్కడ ఒక భాగము, ఇక్కడ 2 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 3 భాగాలు మనం తీసుకుంటున్నాం. అంటే చూడండి, 3 భాగాలు మనం తీసుకుంటున్నట్టు. అంటే ఇదే 4 భాగాలు చేసి ఇందులో ఇప్పుడు ఎన్ని భాగాలు తీసుకుంటున్నట్టు? ఫస్ట్ ఒక భాగం తీసేసుకున్నాం. తర్వాత అదే అంకే 2 భాగాలు తీసేసుకున్నాం. ఈ 2 భాగాలు, ఈ ఒక భాగం. మొత్తం ఎన్ని భాగాలు తీసేసుకుంటున్నాం? మనం 3 భాగాలు తీసేసుకుంటున్నాం. అంటే ఎంత అయింది? 1, 2, 3. మొత్తం భాగాలు ఎన్ని? 4. మొత్తం భాగాలు 4. మనం తీసుకుంటున్న భాగాలు ఎన్ని? 3. 3/4. అది ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనం చేసేటప్పుడు
ఇది వేరే వస్తువు, ఇది వేరే వస్తువు కాదు. ఒకటే వస్తువులో ఫస్ట్ ఒక భాగం తీసేసుకున్నాం, తర్వాత 2 భాగాలు తీసేసుకున్నాం. అయితే ఈ ఒక భాగము ప్లస్ ఈ 2 భాగాలు మొత్తం 3 భాగాలు, కానీ చేసింది మాత్రం 4 భాగాలే. ఈ విధంగా మనం చూసుకుంటే మనకు 24 ఇక్కడ 2/4 3/4 అవుతుంది. దీన్నే మనం ఈ విధంగా చేయొచ్చు. ఈ విధముగా మనం సజాతీయ భిన్నాల యొక్క కూడిక చేయొచ్చు. 1/3 ప్లస్ 2/3. ఇక్కడ చూడండి, ఇక్కడ సజాతీయ భిన్నాలు కాబట్టి హారాలు 2 సమానం ఉన్నాయి. హారాలు 2 సమానం ఉన్నాయి కాబట్టి లవాలను మాత్రమే మనం కూడుకోవచ్చు. అలా చేస్తే ఈ 2 హారాలకు హారం వేసేస్తాం. తర్వాత 1 ప్లస్ 2 3/3. అంటే ఏదైనా ఒక వస్తువును 3 భాగాలు చేసాము. ఫస్ట్ ఒక భాగం తీసేసుకున్నాం, తర్వాత 2 భాగాలు తీసేసుకున్నాం. అంటే అర్థమైంది, ఇక్కడ ఉన్న మొత్తం వస్తువును మనమే తీసుకుంటున్నట్టు కదా. అంటే మొత్తానికి ఎన్ని వస్తువులు వచ్చినాయి, మనకు ఒక వస్తువు వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, 3 హెక్కంతో కొట్టేస్తే 3 ఒకట్ల 1/1. ఏ భిన్నానికైనా హారంలో 1 ఉంటే ఆ 1కి వాల్యూ మనం రాయాల్సిన అవసరం కూడా ఉండదు. యాంకి ఒకటి రాసేసి సరిపోద్ది. కాబట్టి 1/1 1 అవుతుంది. 1/1 అవుతుంది. అంటే మనం ఒక వస్తువును తీసేసుకున్నాం. 1/3 ప్లస్ 2/3 అంటే 2 భాగాలు చేసి మనం మొత్తం 3 భాగాలు చేసి ఒక భాగం ముందు తీసేసుకొని 2 భాగాలు తర్వాత తీసేసుకుంటే 3 భాగాలు మనకు వచ్చినట్టే కదా. రెండవది 1/7 ప్లస్ 2/7 ప్లస్ 3/7. ఇది చూడండి, సేమ్ 7 భాగాలు చేసాం. 7 భాగాలు చేసిన తర్వాత ఫస్ట్ ఒక భాగం తీసుకుందాం, తర్వాత 2 భాగాలు తీసుకుందాం, తర్వాత 3 భాగాలు తీసుకుందాం. ఇది ఈజీ. అంటే హారంలో 7 వేయాలి, సజాతీయ భిన్నాలు కాబట్టి. తర్వాత 1 ప్లస్ 2 ప్లస్ 3 చూడండి ఎంత అవుతుంది, 6/7. 6 భాగాలు తీసేసుకొని ఒక భాగం మాత్రమే ఉంచేసుకున్నాం. సో దాని విలువ 6/7. ఈ విధంగా మనం సజాతీయ భిన్నాల సంకలనం చేయొచ్చు. ఇది మనకు ఈజీ ఉంటుంది. అయితే మనం ఇక్కడ సజాతీయ భిన్నాల యొక్క సంకలనం చేసేటప్పుడు కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతామంటే, లవాలను కూడినప్పుడు హారాలను కూడకూడదా. మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైతే సంకలనం చేస్తామో హారాలను మనం సజాతీయ అంటే సమానం చేసేసి హారం ఉన్న హారమే ఇక్కడ వేసేసి లవాలను మాత్రమే కూడాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంకలనం చేసేటప్పుడు హారమును కూడకుండా లవమును మాత్రమే కూడాలి. హారమును సమానం చేసిన హారమును మాత్రమే వేయాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ తప్పులు చేసేది ఇక్కడే అనమాట. హారాలను కూడా కూడేసి 7 3 21 రాసేసి లవాలను కూడా మొత్తం 6 రాసేసి 6/21 ఇలా రాయడం వల్ల మనకు తప్పు జరుగుతుంది. కాబట్టి మనం సంకలనం చేసేటప్పుడు, భిన్నాల సంకలనం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇదే అనమాట. హారాలను సమానం చేసిన తర్వాత హారాలను వేసుకోవాలి, తర్వాత లవాలను మాత్రం కూడుకోవాలి. మనం ఆరోహణ అవరోహణ క్రమం చేసేటప్పుడు కూడా ఇదే పద్ధతిని మనం పాటించాం. నెక్స్ట్ విజాతీయ భిన్నాల సంకలనం. విజాతీయ భిన్నాలు అంటే మనకు తెలుసు, డిఫరెన్స్ అంటే వేరే వేరే రకాల హారాలు ఉంటాయి, వేరే వేరే రకాల లవములు ఉంటాయి. ఆ రెండింటిని కూడా మనం కూడాలి. అయితే విజాతీయ భిన్నాలను మనం ఆరోహణ అవరోహణ క్రమం రాసేటప్పుడు ఏం చేసాం, విజాతీయ భిన్నాలను మనం సజాతీయ భిన్నంలోకి మార్చుకున్నాం. అదొకసారి ఎలా మార్చానో మళ్ళీ ఆ వీడియో చూడండి, తెలుస్తుంది మీకు. ఇప్పుడు కూడా నేను మీకు చెప్తాను. అయితే విజాతీయ భిన్నాలను మనం సజాతీయ భిన్నంలోకి మార్చిన తర్వాత సజాతీయ భిన్నం అయిపోగానే మనకు మళ్ళీ రెండో స్టెప్ మనం ఇంతకు ముందు నేర్చుకున్నట్టే వచ్చేస్తుంది. 1/2 ప్లస్ 1/3. ఈ 2 భిన్నాల యొక్క హారాలు ఎలా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. అంటే ఫస్ట్ భిన్నం యొక్క హారము 2, తర్వాత భిన్నం యొక్క హారము 3 ఉన్నది. సో వీటిని మనం ఈ రెండింటిని కూడా
సమాన హారాలుగా మార్చుకోవాలి. ఎలా మారుస్తాం? 1/2 ప్లస్ 1/3. ఈ మొదటి హారమును ఏదో ఒక అంకెతోటి గుణించుదాం. అదేవిధంగా 3ను కూడా 3 యొక్క హారం కూడా ఏదో ఒక అంకెతోటి గుణించుదాం. ఈ రెండింటిని గుణించగా మనకు రెండింటికి సమాన మల్టిప్లికేషన్ రావాలి ఇక్కడ గుణకారం. సో 2 తోటి గుణించామనుకోండి ఇక్కడ 4 అవుతుంది. 3ను దేనితో గుణించినా 4 రాదు. కాబట్టి పక్కన పెడదాం. చూడండి, 2ను 3 తోటి గుణిస్తే మనకేమవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ కూడా అదే విధంగా వస్తుందో చూద్దాం. 3ను 2 తోటి గుణిద్దాం, 6 వస్తుంది. సో ఈ రెండు సమానం కాబట్టి హారాలు సమానం చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ అంకెని దేనితో గుణించాలి? 3 తోటి గుణించాలి. తర్వాత అంకెని దేనితో గుణించాలి? 2 తోటి గుణించాలి. ఇప్పుడు మనకు హారాలు సమానమైనవి. ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే మనం హారమును 3 తోటి గుణించామో అదే అంకెతోటి లవమును కూడా గుణించాలి. అప్పుడే బ్యాలెన్సింగ్ అవుతుంది. ఎలా అంటే ఒక తరాజులో కేజీ రాయి ఇక్కడ ఉంది, కేజీ టమాటాలు ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. మనం ఇది ఒకటి హారం అనుకుందాం, దీన్ని లవం అనుకుందాం. హారంలో ఇంకొక 1/2 కేజీ రాయి కనుక మనం ఇందులో వేస్తే లవంలో కూడా మనం ఏం చేయాలి? 1/2 కేజీ టమాటాలు వేయాలి. వేసినప్పుడే బ్యాలెన్సింగ్ అవుతుంది, లేకుంటే ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా ఈ రెండు ఒకటి లవము ఒకటి హారము, ఈ రెండు త్రాసుల ఈ త్రాసు యొక్క 2 ప్లేట్ల పోలే అనమాట. సో మనం ఎప్పుడైతే హారంలో 3 తోటి గుణిస్తామో అదే అంకెని కంపల్సరీ లవంలో కూడా వేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఎప్పుడైతే మనం హారం 2 తోటి గుణించామో ఇక్కడ కూడా 2 వేయాలి. అప్పుడు చూడండి, 3/6 ప్లస్ 2/6. ఇప్పుడు వచ్చేసింది మనకు ఏమొచ్చేసింది? ఇంతకుముందు చేసినట్టు సజాతి భిన్నాలు వచ్చేసింది. సజాతి భిన్నాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం హారమును వేసుకోవాలి, లవమును కూడుకోవాలి. హారమును వేసుకోవాలి, లవమును కూడుకోవాలి. చూడండి, హారం వేసుకున్నాం 6, లవము 3 + 2 ఇది కూడా ఎంత? 3, 2 5/6. ఇది ఆన్సర్ అన్నమాట. ఇది విజాతి భిన్నాల యొక్క సంకలనం. మనం ఇక్కడ ఏం చేసాము? స్టెప్స్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 1/2 ప్లస్ 1/5 ఈ రెండింటిని కూడాలి. తర్వాత ఏంటంటే రెండోది చూడండి, 1/3 ప్లస్ 2/6 ప్లస్ 5/6 ఇది కూడాలి. తర్వాత మూడోది 1/3 ప్లస్ 7/5. ఈ 3 ప్రాబ్లమ్స్ మనం ఇప్పుడు చేద్దాం. అయితే ఇక్కడ మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఈ లెక్క మనం చేసేయచ్చు. ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. దీన్ని నేను చెప్తాను, ఈ రెండు కూడా మీరు చేయండి, రాకపోతే కామెంట్ చేయండి నాకు. చూడండి, ఇది ఒకటి 1/3 ప్లస్ 2/6 ప్లస్ 5/6. ఇక్కడ చూడండి, ఈ రెండు సజాతి భిన్నాలే ఉన్నాయి, కానీ ఇందులో ఒక వేరే హారం ఉన్న భిన్నం ఒకటి కలిసింది కాబట్టి ఈ టోటల్ కూడా మనకు విజాతి భిన్నమే అయింది. టోటల్ విజాతి భిన్నం అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని కూడా ఈ రెండిట్లో ఏమన్నా ఈ 6 కానీ ఈ 6కు సమానం అవుతుందా చూసుకోవాలి. 6కు సమానం కాకపోతే 6ను కూడా గుణించి ఏదో ఒక అంకెతోటి మనం సమానం చేయాలి. సో దీన్ని మనం 3 తోటి గుణిస్తే 6 వస్తుంది కాబట్టి మనకు సమస్య లేకుండా లేదు. సో ఇక్కడ చూడండి, 3 2 4 కదా, ఇక్కడ వేసేద్దాం. దీన్ని 2 తోటి గుణిస్తాం, అయితే 6 అవుతుంది. ఇక్కడ లవాలని సమానం. ఇక్కడ హారంలో 2 తోటి గుణించినప్పుడు లవమును కూడా మనం ఏం చేయాలి? 2 తోటి గుణించాలి. అప్పుడు ఏమవుతుంది? 1 2 2/2 6 ప్లస్ 2/, ఉన్నదంటే రాయాలి మనం, దీన్ని మనం ఏం చేయలేదు కాబట్టి 5/6. చూడండి, సజాతి భిన్నాలండి. సో హారంలో ఒక 6 వేసుకోవాలి. 2 + 2 + 5 ఇది కూడా 2 2 4 9/6. ఇది ఆన్సర్. ఫస్ట్ లెక్క చూద్దాం. 1/2 + 1/5
దీన్ని మనం ఎలా చేయాలి? ఈ రెండు సమానం చేయాలంటే దీన్ని 5 తోటి గుణించవచ్చు, దీన్ని 2 తోటి గుణించవచ్చు. హారాలు 10 10 సమానం అవుతుంది కదా, చూద్దాం. ఇంటూ దీన్ని 5 తోటి గుణించి లవమును కూడా 5 తోటి గుణించాలి, ఎందుకంటే 10 రావాలి మనం కాబట్టి. సో దీన్ని 2 తోటి గుణించి లవమును కూడా 2 తోటి గుణించాలి. ఇలా చేయడం ఇప్పుడు ఒక 5 5 బై 2 5 10 ప్లస్ ఒక 2 2 బై 5 2 10 హారాలు సమానమైనవి కదా. ఇప్పుడు 5 ప్లస్ 2 7 7 బై 10. ఈ లెక్క ఒకవేళ స్పీడ్ అయితే ఇంతకుముందు లెక్కలు కూడా చూడండి, మనకు మీకు చాలా ఈజీ అయిపోతుంది. తర్వాత చూడండి, మిశ్రమ భిన్నాల సంకలనం. మిశ్రమ భిన్నం అంటే ఒక పూర్ణాంకం ఉండి భిన్నం ఉంటే అది మిశ్రమ భిన్నం అవుతుంది. మిశ్రమ భిన్నం అంటే చూడండి, 2 పూర్ణాంకం 1/3 ప్లస్ 1 పూర్ణాంకం 2/3. ఇక్కడ దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. అయితే ఈ మిశ్రమ భిన్నాల్లో ఇందులో కూడా మన హారాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకొని అవి సజాతి భిన్నాలా లేకుంటే విజాతి భిన్నాలా తెలుసుకొని కూడా చేయొచ్చు. చూడండి, ఇప్పుడు 2 1/3 ప్లస్ 1 2/3. దీన్ని ఎలా చేయొచ్చు అంటే 2 1/3 అంటే 2 ప్లస్ 1/3 ప్లస్ 1 ప్లస్ 2/3. 2 1 ఎంత 3 అవుతుంది, ప్లస్ 1/3 ప్లస్ 2/3. ఇక దీన్ని పక్కన ఉంచేసి ఈ రెండింటిని చేద్దాం, ఈ రెండింటి వరకు చేద్దాం మనం. సో 3 అలాగే ఉంచి ఈ 2 సజాతి భిన్నాలు కాబట్టి 3 3 హారం 3 వేసుకోవాలి. ఇక్కడ 1 ప్లస్ 2 చూడండి, 1 2 3 అవుతుంది. 3 ప్లస్ 3/3. 3/3 అంటే లవము హారం సమానం ఉంటే దానికి 1 కదా, కొట్టేస్తాం కదా. అంటే 3 భాగాలు చేసి 3 భాగాలు మనం తీసుకుంటే ఒక్క వస్తువు మనకు వచ్చినట్టే కదా. సో ఈ విధంగా చేసామనుకోండి, 3 ప్లస్ 1 = 4 అవుతుంది. ఇది ఇలా కూడా ఇలా చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. దీన్నే మరొక పద్ధతిలో కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే 2 పూర్ణాంకం 1/3 ప్లస్ 1 పూర్ణాంకం 2/3. అంటే మీకు ఏది వీలు అనిపిస్తే చేయండి, ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి. దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ఇదంతా మిశ్రమ భిన్నం, ఇదంతా మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నంను అపక్రమ భిన్నంలో ఎలా మార్చాలో నేను ముందు వీడియో వివరించాను, చూడండి. ఇక్కడ కూడా వివరిస్తాను. సో ఇక్కడ చూడండి, ఏం లేదు, పూర్ణాంకం హారమును పూర్ణాంకంతో గుణించాలి. హారమును పూర్ణాంకంతో గుణించాలి. ఎంత అవుతుంది? 3 2 ఈ 2 హారమును పూర్ణాంకంతో గుణించి లవంలో రాయాలి. లవంలో రాసినాం. ఆల్రెడీ ఒకటి ఇక్కడ కలిపేస్తాం. బై హారంకు హారమే రాయాలి. ఇది కొంచెం క్లియర్గా చూడండి. హారమును పూర్ణాంకంతో గుణించి లవంలో ఉన్నదానికి కలిపి రాయాలి. ప్లస్ సేమ్ ఇక్కడ కూడా హారమును పూర్ణాంకంతో గుణించి అక్కడ లవంతో కలిపి రాయాలి. బై హారం వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక 3 2 ఎంత అయితే ఇక్కడ మనం బద్మాస్ ఫార్ములా ఒకటి ఉంటుంది, అది లేకుండానే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అది ఉండడం వల్ల ఏంటంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ చెప్పుకోవడం వల్ల మీకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్లో బ్రాకెట్ను బ్రాకెట్ ఇక్కడ లేదు కాబట్టి మనకు ఆ బ్రాకెట్తో సంబంధం లేదు. మనం ఒక స్టేట్మెంట్లో ఇంటూ కూడిక ప్లస్ 2 ఉన్నాయనుకోండి, ఇంటూ ఉన్న భాగం ఒక అంకె, ఇంటూ ప్లస్ ఉన్న భాగం ఇంకొక అంకె మనం 2 అంకెలుగా భావించుకోవాలి. అయితే ఫస్ట్ ఇంటూ ఉన్న భాగాన్ని ముందు చేయాలి, ప్లస్ ఉన్న భాగాన్ని తర్వాత చేయాలి. అంటే దీనికి ఇలా బ్రాకెట్ ఆపాదించుకోవచ్చు. తీసుకొని ఈ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అంకెగా భావించాలి, ఇది ఒక అంకె భావించాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అంకె భావించాలి, ఇది ఒక అంకె భావించాలి. అయితే ఏదైతే ఒక అంకె ఉందో దీన్ని మనం ఫస్ట్, తర్వాత దీన్ని కూడా మనం ఫస్ట్ చేయాలి. అంటే గుణకారంలో ఉన్నదాన్ని మనం ఫస్ట్ చేయాలి, ఇంటూ ఉన్నదాన్ని. సో 3 2 ఎంత 6 ప్లస్ 1/3 ప్లస్ ఇక్కడ 3 1 3 ప్లస్ 2. ఇప్పుడు ఏమైంది? ఇక మనం ఇంటూ
తొలగిపోయింది. సో మనం పూర్తి చేసుకోవచ్చు. బై 3 కదా, 6 1 7/3 ప్లస్ 3 2 5 5/3. ఇప్పుడు చూడండి హారాలు సమానం కదా, హారం వేసుకుంటాం. 7 ప్లస్ 5, 7 5 ఎంత, 7 ప్లస్ 5. ఇక్కడ 7 5 ఎంత, 12, 12/3. ఇది మనం కొట్టువేత పద్ధతిలో చేసుకోవచ్చు. ఎలా అంటే 3 ఎక్కువ 3 ఇక్కడ రాసుకొని 3 1 3. మళ్ళీ కొట్టేసేటప్పుడు కూడా సేమ్ పాటించాలండి. లవములు కొట్టేస్తేనే హారములు కొట్టేస్తేనే లవములు కొట్టేయాలి, లవములు కొట్టేస్తేనే హారములు కొట్టేయాలి. ఒకే అంకెతోటి కొట్టేయాలి. ఏది చేయకున్నా కానీ మనకు తప్పు అవుతుంది, కంపల్సరీ చేయాలి. సో 3 ఎక్కువ కొట్టేసినాం కాబట్టి దీన్ని కూడా కొట్టాము. 3 4 12. సో 4/1. హారంలో 1కి వాల్యూ ఉండదు కాబట్టి 4 ఆన్సర్. ఈ ఆన్సర్ సేమ్. అయితే ఇక్కడ ఈ పద్ధతి ఈజీ పద్ధతి. ఈ పద్ధతి కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా కానీ ఈ పద్ధతి కంటే ఈ పద్ధతిని మనం ఎక్కువ వాడడం వల్ల టెక్నికల్లో ఖచ్చితమైన ఆన్సర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇష్టం ఏది మంచిగా అనిపించేది. కాకపోతే మీరు ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఎగ్జామ్లో ఆన్సర్ డిక్లేర్ చేసే ముందు రెండు పద్ధతిని చేసి టాలీ చేసి ఆన్సర్ వేయడం. ఇది మరొక ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి. వీటి యొక్క హారాలు వేరు ఉన్నాయి, అంటే విజాతి భిన్నాలు. వీటిని మనం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మెథడ్ చేద్దాం. ఇక్కడ రెండో మెథడ్ కూడా యాడ్ చేస్తాం. ఏది ఈజీ అనిపిస్తే అది తీసుకోవచ్చు మీరు. చూడండి, 2 పూర్ణాంకం 1/8 అంటే 2 + 1/8 ప్లస్ 3 + 1/6. ఈ 2ను ఈ 3ను మనం ఏం చేయాలి, కూడుకోవాలి. పక్కకు పెట్టుకుందాం. 2 + 3 ప్లస్ 1/8 ప్లస్ 1/6. 2 3 ఎంత అవుతుంది, 5 ప్లస్ 1/8 ప్లస్ 1/6. ఈ రెండింటి యొక్క హారాలు సమానం లేదు కాబట్టి మనం ఏదో ఒక వేరే అంకెని మనం గుణించి ఈ రెండు సమానం అయ్యే విధంగా చూద్దాం. మనకి చాలా సింపుల్. దీంతో గురించి దీంతో గురించడం వల్ల కూడా అంటే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం మనకు లేకుండానే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. 5 అలానే ఉంచి ప్లస్ 1 8 ప్లస్ 1/6 1/8 ప్లస్ 1/6. దీన్ని 6తో గుణించామనుకోండి ఏమవుతుంది, 8 6 48. దీన్ని 8తో గుణించామనుకోండి 6 48. సో హారం 6తో గుణిస్తే లవము 6తో గుణించాలి. ఇక్కడ హారం 8తో గుణిస్తే లవమును 8తో గుణించాలి. సో 5 అలానే ఉంటుంది. తర్వాత 6 6/48 ప్లస్ 8 8/48. 6 8 ఎంత, 14. 5 ప్లస్ 14/48. రెండో ఎక్కంతో కొట్టేస్తే 2 ఏళ్ళ 14 అవుతుంది. 2 2 4 2 4 8 అంటే ఇది 5 ఆల్రెడీ ఉన్నది ప్లస్ 7/24. అంటే ఇక్కడ చూడండి 2 పూర్ణాంకం 1/8ని 2 + 1/8 రాశాం కదా. అదేవిధంగా దీన్ని 5 పూర్ణాంకం 7/24గా రాసుకుంటే ఇదన్నమాట. ఇది ఒక పద్ధతి. దీన్ని ఏం చేసాం, ఇక్కడ విజాతి భిన్నాలను మనం సజాతి భిన్నాల్లోకి మార్చి చేసాం. మనం సంకలనం చేయాలి అంటే కంపల్సరీ విజాతి భిన్నాలను సజాతి భిన్నాల్లోకి మార్చుకొని చేయడం ఉత్తమం. అలా చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది, లేకుంటే అసలు ఉత్తమం కాదు, అసలు ఆన్సర్ రాదు. తర్వాత మరొక పద్ధతి చూద్దాం. ఇదే లెక్కను 2 1/8 ప్లస్ 3 1/6. ఇది చూడండి. దీన్ని ఏం చేయాలి, మనం రెండో పద్ధతిలో మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నాల్లోకి మార్చేద్దాం. అది మార్చే విధానం ఏంటి, హారమును పూర్ణాంకంతో గురించి లవంలో ఉన్న అంకెతో కలిపి రాయాలి. సో 8 × 2 + 1/8 ప్లస్ 6 × 3 + 1/6. ఇప్పుడు చూడండి, ఫస్ట్ గుణకారం ఉన్నది గుణించాలని చెప్పా కదా. సో 8 2 16 ప్లస్ 1/8 ప్లస్ 6 3
18 ప్లస్ 1/6. చూడండి 16 1 17/8 ప్లస్ ఇక్కడ 19/6. ఈ రెండింటిని మనం ఏం చేయాలి? విజాతి భిన్నాలు ఉన్నాయి. ఈ విజాతి భిన్నాలు మనం ఏం చేయాలి? సజాతి భిన్నంలోకి మార్చాలి. సజాతి భిన్నం మార్చడం అంటే ఇంతకుముందు ఇక్కడ మార్చినాం చూడండి, 8 6 తోటి గుణించినాం, 6 8 తోటి గుణించినాం. సో 17/8 ప్లస్ 19/6. దీన్ని 6 తోటి గుణిస్తే 6 48 అయింది. దీన్ని 8 తోటి గుణిస్తే ఇక్కడ 6 48 అయింది. సో హారమును 6 తోటి గుణిస్తే లవమును 6 తోటి గుణించాలి. తర్వాత హారం 8 తోటి గుణిస్తే లవం కూడా 8 తోటి గుణించాలి. ఇలా గుణించడం వల్ల 17 6 102/48 ప్లస్ 19 152/48. ఇప్పుడు చూడండి 102 152 కూడితే ఎంత అవుతుంది? 254. 254 హారం ఒకటి వేసుకోవాలి 48. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? రెండవ ఏకంతో కొట్టేద్దాం. రెండవ ఏకంతో కొట్టేస్తే 2 1 2 2 2 4 4 అంటే ఇక్కడ 1 మిగులుతుంది, 14 అవుతుంది. 2 14. దీన్ని కొట్టే పద్ధతి నేర్పేటప్పుడు కొట్టివేసే విధానం ఎట్లుందో క్లియర్గా నేర్పుతాను. ఇంకా హారం కూడా కంపల్సరీ కొట్టేయాలి కాబట్టి చూడండి 2 2 4 2 4 8 24 అవుతుంది. సో 127/24. దీన్ని మనం ఏం చేయాలి? మిశ్రమాభిన్నంలోకి మార్చాలి. అపక్రమాభిన్నంలో ఉంది కదా, మిశ్రమాభిన్నంలోకి మారుద్దాం. మిశ్రమాభిన్నంలోకి మార్చడం అంటే ఇది చూడండి చాలా ఈజీ పద్ధతి. 127ను 24 తోటి భాగించాలి. 24 తోటి భాగిస్తే 24 5లు ఎంత? 4 5 25 10 12 120. సో 24 5లు 120. భాగాలు మనకు తెలుసు కాబట్టి 7 వస్తుంది. సో 7ను లవంలో రాద్దాం. 5ను ఫస్ట్ పూర్ణాంకంగా రాద్దాం. 120 వచ్చింది, 7 మిగులుతుంది. 7ను పై రాసి మళ్ళీ హారంకు హారం రాసేస్తాం. ఇది అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చే పద్ధతి. ఇది చూడండి ఒకసారి. ఏం లేదు, 24ను 127ను 24 తోటి భాగాహారం చేస్తే 24 5 120 అవుతుంది. శేషం 7 అవుతుంది. ఈ 7 శేషంను లవం దగ్గర వాస్తాం. శేషం దీనిని భాగఫలం ఎక్కడ రాస్తాం? మనం పూర్ణాంకం దగ్గర రాస్తాం. దీన్ని హారం దగ్గర రాస్తాం. ఈ విధంగా రాయడం వల్ల మనకు ఆన్సర్ వస్తుంది 5 7/24. ఈ రెండు సేమ్ వచ్చినాయి. ఈ విధంగా ఈ రెండు పద్ధతిలో ఏ పద్ధతి అయినా మనం తెలుసుకొని మనం చేసుకోవచ్చు. సో ఇది భిన్నాల్లోని సంకలనం. తర్వాతి లెసన్లో మీకు భిన్నాల్లోని వ్యవకలనం గురించి చెప్తాను. ఇది కూడా సేమ్ సంకలనంలో ఉన్న విధంగానే ఉంటుంది. సో ఇందులో ఏమైనా స్పీడప్ కానీ మీకు అర్థం కానీ ఏమైనా ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళా వివరించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సంకలనం కూడా సేమ్ పద్ధతిలో ఉంటుంది కాబట్టి అందులో ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నాలో ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకా చాలా రకాల ఎగ్జాంపుల్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను.